మళ్ళీ మీ అవసరం వస్తే చెప్పండి, వస్తాము. డోంట్ వరీ. థ్యాంక్స్ చక్కని గారు. వస్తామండి. మంచిదమ్మా. టోనీ, ప్యాకప్. ఎలా అయితేనే మన మంగకి సుకన్యకి తిరిగిలేని పని అప్పగించాం. ఇంకేం ఆలోచించకు. మరి అంతేగా. పద పద పద, మిస్ వరల్డ్ ఏం చేస్తుందో చూద్దాం. అయ్యో పద. అతిలోక సుందర్లా ఉన్నారు. ఐశ్వర్యారాయ్కి ఈక్వల్ గా ఉన్నారు. ఏ అందమేనిది. నీ అందం ఎవ్వరికి రాదే. యూ ఆర్ ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ గర్ల్. మామ్, సారీ మామ్, చూసుకోలేదు. మరీ అంత మైమర్చిపోతూ నీ అందాన్ని చూసుకొని మురిసిపోకే. పక్కన ఎవరున్నారు కూడా చూసుకోవా? నాకు నేను తప్ప ఇంకెవరు నాకు అందంగా కనిపించట్లేదు మామ్. రియల్లీ. అవన్నీ నమ్మకే. వాట్ మామ్, వాట్ ఆర్ యు సేయింగ్? వాళ్ళు నన్ను పొగిడింది అబద్ధమా? నేను అతిలోక సుందరిని కానా? నాలో అందం లేదా? ఉందిలే. మరింకేంటి పెద్ద నమ్మకం అంట. నమ్మాలి, నమ్మకమే జీవితం. గంగా మంగ కన్నా నేనే అందగత్తని. వాళ్ళన్న ప్రతి వర్డ్ నిజమే. నిజమేలే కాని 1,00,000 ఒత్తులు కాలిపోయాయే, అదే బాధగా ఉంది. పోన్లే మామ్, బావకు మంచి పేరు వస్తుందిగా, వదిలే. అంతేలే, వదిలేక ఇంకేం చేయను. బేబీ. ఏంటి మామ్? ఇలారా అటు చూడు. అమ్మమ్మా, సక్సెస్. ఇంకేం చేయలేదు. ఏం చేస్తారే, మనం వేసిన ప్లాన్ కి అది అద్దం ముందు నుంచి కదలదు, పోలీసు 7 పాపదు. ఇంకా నెల వరకు ఫస్ట్ నైట్ లేదే. పద పద పద. జగదీశ్వరి గారు, ఇటే వచ్చినట్టున్నారు, మరి అటెటో వెళ్ళిపోతున్నారేంటి? అంటే ఒత్తులు కాలిపోయాయి కదండి, ఆ విషయం మాట్లాడడానికి వస్తున్నాను. మీరు ఆ విషయం గురించే బాధపడ్డం చూసి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం లేని వెళ్ళిపోతున్నాము. అవునా? మీకో విషయం చెప్పనా? మీరు మొక్కు మర్చిపోయినట్టే నేను ఒకటి మర్చిపోయాను. గంగ మీకు గుర్తు చేసినట్టే సుకన్య నాకు గుర్తు చేసింది. ఏంటది? ఎటుపో ఎటొస్తుందోనని నిన్న 1,00,000 ఒత్తులతో పాటు ఇంకో 1,00,000 చేసుంచానన్నమాట. సుకన్యా, అవి ఇవేనన్నమాట. అవునా? అవునండి మామ్, ఇంకో 1,00,000 చేయడం మంచిదైంది కదా. నేను చెప్పాను కదా బేబీ, నువ్వే ఎందుకు మామ అన్నావు. ఇప్పుడు చూడు, నా ముందు చూపు ఎలా ఉపయోగపడిందో. అనుకున్నట్టే చక్కగా ఈ రోజే శివాలయానికి వెళ్ళొచ్చు. గంగ చేత 1,00,000 ఒత్తులతో 1000 దీపాలు వెలిగించేయచ్చు. రేపే ఫస్ట్ నైట్.
ఇప్పుడు మీకు హ్యాపీయే కదా జగదీశ్వరి గారు? గంగా, మీ అమ్మమ్మగారి మొక్కు తీరుస్తున్నావు, నీకు సంతోషమేగా? ఇక మనకి ఏ బాధ ఉండదు, ఉండేది ఖుషియే కదండి? అంతేగా మరి అంతేగా. ఒత్తులు ఇలా ఇవ్వండి, నా దగ్గర పెట్టుకుని గుడికెళ్ళేటప్పుడు తీసుకొస్తాను. ఇవ్వండి. మీకెందుకు శ్రమ? గుడికెళ్ళి దీపాలు వెలిగించే వరకు ఈ బాధ్యత నాది. మీరెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకోండి, ఇంకేం ఆలోచించద్దు, ప్రశాంతంగా ఉండండి, వెళ్ళండి. సేఫ్టీకి ఇంకో 1,00,000 తెప్పించటం మంచిదైంది. ఇక ఏది వేస్ట్ కాదు. ఇక వీళ్ళ ప్లాన్స్ ఏవి పనికిరావు. రేపటితో నా అనుమానం నిజమే అవ్వాలి. నా కూతురే నా తమ్ముడికి కోడలు కావాలి కావాలి. తమ్ముడు, లక్ష్మి నగల్ని చూసి బాధపడుతున్నావు, గుర్తొచ్చిందా? కార్తీక మాసం వచ్చిందంటే నిండుగా ఈ నగలన్నీ అలంకరించుకుని నా లక్ష్మి లక్ష్మీదేవిలా కనిపించేది. తననేది, ఏవండి, నా తర్వాత నా నగలన్నీ నా కోడలు వేసుకోవాలని ఆశగా చెప్తుండేది. ఏం చేస్తా, నా బ్యాడ్ లక్. తన ఆశ తీర్చడానికి అలాంటి మంచి కోడలు రాలేదు. దాని గురించి అసలు తలుచుకోకురా. నీకు నిజమైన కోడలుంది కదా. ఇప్పుడు కార్తీక మాసమేగా, తనకివ్వు, లక్ష్మి ఆశను తీర్చు. అవునక్క, నా కోడలుంది కదా, ఇస్తాను, తనకే ఇస్తాను. బాగా గుర్తు చేశావు, ఇప్పుడే ఇస్తాను. పర్లేదు, తప్పుకోమ్మా. మంగా, అమ్మా మంగా. మంగ మంగ, అయ్యో మంగ కోడలు. ఇదేంటి, నేను నీ గురించి చెప్తే మీ మామయ్య దాన్ననుకున్నాడు. మరి నువ్వు నా పేరు చెప్పాలి. కోడలు కోడలు అని కోడ్ భాషలో చెప్తే అర్థమవుతుందా? వాట్ ఈస్ దిస్ మామ్? చూసింది చాలే, పద. ఇదిగో చూడండి, ఏంటలా నిలబడ్డారు? ఏదో ఒకటి చేద్దాంలే, మీరిద్దరు టెన్షన్ పడకండి. చెయ్యాలి, ఆపేయాలి. మంగా, అమ్మా మంగా, మంగా.
మావయ్య గారు? ఇవి నా భార్య లక్ష్మీ నగలమ్మా. అదే మీ అత్తయ్య గారి నగలు నీకిద్దామని తెచ్చాను. అవునమ్మా, కార్తీక మాసంలో తన కోడలు వేసుకోవాలనేది మీ అత్తయ్య గారి ఆశ అమ్మా. తన ఆశని తీర్చడం కోసమే ఇస్తున్నాను. అది కార్తీక మాసం వరకే. పూజ అయ్యాక ఇచ్చేయాలి. ఈ రాత్రికి ఉందిగా మన పూజ, అయ్యాక ఉదయాన్నే ఇచ్చేయి. అవునా? అంటే మీ అత్తయ్య గారి జ్ఞాపకార్థంగా నాకు మిగిలిన వివే కదమ్మా, అపరూపంగా చూసుకుంటున్నాను. అందుకే అక్క చెప్తుంది, నీకు వేరే చేయిస్తాలే, తీసుకోమ్మా. వద్దు నాన్న. ఏరా, మంగ మీ కోడలే అయినా మీకంటూ ఓ కోడలుంది. తనకివ్వకుండా మంగకివ్వడం న్యాయం కాదు నాన్న. అలా చేస్తే పిన్ని ఆశ తీరనట్టే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? వెంకట్ అన్నదానిలో అన్యాయం ఏది కనిపించట్లేదు మహాదేవి గారు. మీకెందుకు కనిపిస్తుంది? మీకు అలానే వినిపిస్తుంది కదండి. జగదీశ్వరి గారు, అక్క వద్దు. ఇప్పుడేమంటావురా? ఇద్దరిని రెండు కళ్ళలా సమానంగా చూడమంటాను. ఇవ్వాలనుకుంటే ఇష్టం లేకపోయినా ఇద్దరికీ ఇవ్వండి. ఒక్కరికే వద్దు, అది ధర్మం కాదు. నేను దానికి ఒప్పుకోను. అక్క రా. మంగా, తీసుకోమ్మా. హరిగారు, మంగకిచ్చినట్టే తనకి ఇవ్వచ్చు కదండి. అయిష్టంగా ఇస్తారేంటి?
ఇష్టం లేదు కాబట్టి. నానా ఉమ్. మీ పిన్ని ఆశ తీరేది మంగవల్లేరా? దానికి నువ్వు అడ్డుపడుతున్నావని ఒప్పుకున్నాను. ఇది నా ఇష్టం. రాగానే పొద్దున్నే ఇచ్చేయాలి. ఆ నగలంటే నా తమ్ముడికి ప్రాణం. అర్థమైందా? జాగ్రత్త, పదవే. నగలంటే నా తమ్ముడికి ప్రాణం. తిరిగి జాగ్రత్తగా ఇవ్వమను. గంగా, దొరికావే. నీకు స్పాట్ గుడే. నగ పోతుంది. హరినారాయణ నీ మీద విరుచుకు పడతాడు. నిన్ను ఇంటి నుంచి గెట్ అవుట్ అంటాడు. అవుట్. నువ్వు రేపటితో అవుట్. అమ్మా, రాత్రి తొందరగా అయిపో అమ్మా. ఓం నమ శివాయ. రా, రా, రా. గంగమ్మ, మొహల్లా టెన్షన్ కనబడినీకే ఆ పోలీస్కి అనుమానం వస్తుంది. ఎట్టా అమ్మమ్మ, ఇయాల ఈ దీపాల కార్యక్రమం అయిపోతే రేపు శోభన కార్యక్రమం అంటుంటే సెంగు సెంగున ఎగురుతూ నవ్వుతూ ఎట్టా ఉండగలను? రేపు కదా గంగా, ఏదోటి చేద్దాంలే. ఓం నమ శివాయ. ఓం నమ మన టార్గెట్ సుకన్యే. ఈరోజు వదలకూడదు అనుకున్నాం కదా. ఇలా ఉంటే ఎలా? మార్చు, మొహం మార్చు. అట్టనే అమ్మమ్మ. ముందు అలా జరగాల్సింది జరిపించేద్దాం. ఆ అందాల రాశిని అందరం ఎక్కించేద్దాం. పద. గది జగదీశ్వర్ గారు, ఆ. ఏంటి రాకుండా గుసగుసలాడుకుంటున్నారు? ఏంటి సంగతి? ఇంక దేని గురించి? దీపాల గురించి మహాదేవి గారు. గంగమ్మ ముందు దీపాలు వెలిగించి ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకోవాలా, లేక ముందే ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నాకే దీపాలు వెలిగించాలా అని అడుగుతుంటేను ముందు ప్రదక్షిణలు చెయ్యాలమ్మా అని చెప్తున్నా. ఈలోపు మీరేదేదో అనుకునేశారు. మేమేమీ అనుకోలేదమ్మమ్మ గారు.
వచ్చాం కదా 3 చెయ్యాల్సిందే. ముందు ప్రదక్షిణలే చెయ్యాలని తెలుసుగా. దీనికే గంగకి కన్ఫ్యూజ్ దేనికి? నీకు కన్ఫ్యూజనే ఉండదే, ఫుల్ క్లారిటీ ఇప్పిత్తా. మా అమ్మాయి చెప్పిందిగా, ఇంకా ఆలోచిస్తావే? ముందు ప్రదక్షిణలు చేద్దాం, పదండి. ఆ పదండి పెద్దమ్మ గారు. బాపు బొమ్మే అంత ముద్దుగా చెప్పాక వినమా ఏంటి? అంతేగా 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 ఆ, ఇది బాపు బొమ్మ, అదనడానికి ఇది మురిసిపోవడానికి. చిచ్చి, అందం అంటే నాది, పాచిపోయిన చలివిడి ముద్దల మొహం వీళ్ళును.